తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు ఏదన్నా కానీ అది పర్సనల్గా బక్క జడ్సన్ పార్టీకి సస్పెండ్ చేసిండు కాబట్టి అంటా ఉంటారు చాలామంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు చాలామంది మర్చిపోతూ ఉండే, కానీ ఈరోజు బాజాబ్తా ఆయన పేరు ఆయన్నే మర్చిపోయిండు. నేను అనుకుంటా ప్రపంచ చరిత్రలో ఆయన అన్ని రికార్డు బ్రేక్లే ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి కూడా వాళ్ళ పేర్లు వాళ్ళు మర్చిపోవడం, లాస్ట్కు మద్యం గల్లోళ్ళు కూడా, బుద్ధి మద్యం గల్లోళ్ళు కూడా, మెంటలీ రిటైర్డ్ వాళ్ళు కూడా నీ పేరేం పేరు అంటే వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. అటువంటిది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక సుగుణ రాశిగా ఈరోజు మిగిలిపోయిండు. మరి ఆయన ఎట్లయినా అంటే లాస్ట్లో ఆయన ముఖ్యమంత్రి అని ఆయన మర్చిపోయి పక్క కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అని అంటారు. ఒకసారి ఇందాం, ఒకసారి నేనే ఒక కథ తయారు చేసిన అనుకుంటారు. ఇది ఎక్కువ మీడియాలో ఎక్కువ రాకుండా చాలా జాగ్రత్త పడ్డది, ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర మీడియా డామినేట్ చేస్తుంది కదా ఈ మధ్యలో. ఇంకా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బీసీలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎన్నిసార్లు చెప్పినా గదే ముచ్చట చెప్తుండేనా. ఇంత దారుణంగా ఈరోజు తెలంగాణ పరిస్థితి నెలకొన్నదంటే అర్థం చేసుకోండి. ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే ముఖ్యమంత్రి అని ఆయనే మర్చిపోయిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకు దాపరించిందంటే ఇక ఎంత అద్మానంగా ఉందో, లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఇక ఆయన పదవి ఆయన మర్చిపోయినప్పుడు నేను 6 పథకాలు మర్చిపోతే తప్పేమున్నది? రైతులకు ఇచ్చిన రుణమాఫీ మన పథకము మర్చిపోతే ఏమవుతుంది? ఇట్లా ఏది మన 2 లక్షల పోస్టులు నింపుతా అని చెప్పి నేను మర్చిపోతే తప్పేమున్నది? అట్లా అనేకమైన విషయాలు ఇప్పుడు చెప్పవచ్చు, మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి దట్టంగా. కాబట్టి ఈరోజు ఒక గజని మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణకు. ఇన్ని రోజులు 420 గాడే ముఖ్యమంత్రి ఉందనుకున్నాము, అంతేకాకుండా ఒక దొంగ మన ముఖ్యమంత్రి ఉందనుకున్నాము. ఈయన మొన్ననే చెప్పుకున్నాడు, నన్ను చూస్తే దొంగను చూసి ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడని, నన్ను చూసి చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పేసి పిలుస్తలేరని, చెప్పులు దాచుకుంటున్నారని. ఇవాళ ఆయన క్యాడర్ను ఆయన స్టేచర్ను ఆయన దింపుకుంటున్నానంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి ఎట్టుందనేది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రి తాను ముఖ్యమంత్రి అని ఒక ముఖ్యమంత్రి మర్చిపోయిన ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈ తెలంగాణకు అవసరమా? ఈరోజు వాళ్ళు ఇచ్చిన పథకాలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయే ముఖ్యమంత్రి మనకు అవసరమా? నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్న మర్చిపోయిన ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఈరోజు కార్యకర్తలను కళ్ళల్లో పెట్టుకొని చూస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి కార్యకర్తలు మర్చిపోయిన ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? ఈరోజు మరి తెలంగాణకు ఏది ఒక ముందు తీసుకుపోయి అప్పులు కూడా పుట్టని ముఖ్యమంత్రి మనకు అవసరమా? అప్పు తేలేని ముఖ్యమంత్రి మనకు అవసరమా? అప్పు తీర్చలేని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? కాబట్టి ఇన్ని సుగుణాలుగా రాసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే ఇక ఇంత మించిన అర్థం లేదు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా ఇతని రాజీనామాను మరి వెంటనే డిమాండ్ చేయాలి. వాళ్ళు అడగాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. కాబట్టి ప్రతిపక్షాలే కానీ ప్రజాపక్షాన నిలబడి పోరాడే వాళ్ళే కానీ లేకుంటే ప్రజా సంఘాలే కానీ మరి ఇటువంటి గజనీ ముఖ్యమంత్రి, తాను ముఖ్యమంత్రి అని తాను మర్చిపోయే ముఖ్యమంత్రి, ఈరోజు ప్రజలను మర్చిపోయే ముఖ్యమంత్రి, ప్రజలను వాగ్దానం ఇచ్చే ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని తెలియజేసుకుంటూ ఇటువంటి సుగుణాల రాసి తెలంగాణ మాత్రమే ఉన్నాడు. ఆత్మగౌరవం అంటే ఇదే కాబోలు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.